ప్రకాశం జిల్లా విద్యా వ్యవస్థలో సంచలన విజయాలను ఆల్ ఇండియా స్థాయిలో కేర్ ఆఫ్ అడ్రస్గా ఒంగోలు శ్రీ సరస్వతి విద్యా సంస్థలో ఈరోజు వెలువడిన ఇంటర్మీడియట్ 2026 పరీక్షా ఫలితాల్లో శ్రీ సరస్వతి విద్యార్థులు విజయడంక మోగించారు. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో స్టేట్ టాప్ సాధించిన విద్యార్థులు. ఈ సందర్భంగా కళాశాల ఆవరణంలో జరిగిన మీడియా సమావేశంలో చైర్మన్ శ్రీ ఏవి రమణారెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర స్థాయిలో శ్రీ సరస్వతి విద్యా సంస్థలు గుర్తింపు తీసుకురావడానికి సహకరించిన మా విద్యార్థినులకు మరియు వారి తల్లిదండ్రులకు, శ్రేయాభిలాషులకు మరియు ఈ ఫలితాలు సాధించిన కృషి చేసిన మా డైరెక్టర్లు, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది అభినందించారు. మాకు అన్ని వేళలా సహకరించిన ఆత్మీయులైన స్కూల్ యజమానులకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ సరస్వతి విద్యా సంస్థల డైరెక్టర్ ఏ గణేష్ రెడ్డి, ఏ గంగా శంకర్ రెడ్డి, టీమ్స్, ప్రిన్సిపాల్స్, అధ్యాపకులు మరియు అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు. నమస్కారం, నా పేరు ఏవి రమణారెడ్డి, సరస్వతి విద్యా సంస్థల చైర్మన్ సార్ని. ఈరోజు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ 2025-26 విద్యా సంవత్సరం పరీక్షా ఫలితాలు విడుదలవుతున్నాయి. ఈ విడుదలైన సందర్భంగా ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పాత్రికేయ మిత్రులకి, పేరెంట్స్కి, ఈ ఫలితాలు సాధించిన స్టూడెంట్స్కి, డైరెక్టర్స్కి, ప్రిన్సిపాల్స్కి, డీన్స్కి, ఫ్యాకల్టీ అందరికీ మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదలైనాయి. ఈ ఇంటర్మీడియట్ ఫలితాల్లో సరస్వతి విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో ఎక్కువ మంది విద్యార్థులు రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించడం జరిగింది. గతంలో కంటే కూడా ఈసారి ఇంకా ఎక్కువ మంది స్టూడెంట్స్ స్టేట్ ర్యాంక్స్ సాధించడం జరిగింది. మరి ఈరోజు విడుదలైన ఫలితాల్లో జూనియర్ ఇంటర్లో 470కి 467 మార్కులు 7 విద్యార్థులు సాధించి మరి 7 విద్యార్థులు స్టేట్ టాపర్స్గా నిలవడం జరిగింది. వాళ్ళు డి అశ్విత, నాగసత్య భవిశ్రీ, అర్షిని, ఎన్ మహేశ్వరి, వి చంద్రలేఖ, త్రినాథ్ చౌదరి, యువరాజులు. వీళ్ళు కాగా బైపీసీలో కూడా 455కి 452 మార్కులు, 451 మార్కు 2 విద్యార్థులు సాధించడం జరిగింది. వైష్ణవి 452 మార్కులు సాధించగా, ఫాజియా సుల్తానా 451 మార్కు, మరి మాధురి వెంకటశ్రావ్య 451 మార్కు, మాధురి 451 మార్కు సాధించడం జరిగింది. అట్లానే కాకుండా ఎంఈసీలో కూడా 500కి 490 మార్కులతోటి ఫాజియా సుల్తానా అనే అమ్మాయి స్టేట్ టాపర్గా నిలవడం జరిగింది. అట్లానే సిఈసిలో కూడా 500కి 488 మార్కులతోటి సాయి శాస్త్ర స్టేట్ టాపర్గా నిలవడం జరిగింది. సీనియర్ ఇంటర్లో కూడా 1000కి 991 మార్కు 5 విద్యార్థులు సాధించగా, వారిలో 4 విద్యార్థులు మరి ఎంపీసీ విద్యార్థులు కాగా 1 విద్యార్థి బైపీసీ విద్యార్థి సాధించారు. వారిలో ఎంపీసీ విద్యార్థులు అంజనీ రేవంత్, అబ్దుల్ జుబీర్, బాల వైష్ణవి, శారణులు అనే 4 విద్యార్థులు మరి 1000కి 991 మార్క్స్ తోటి స్టేట్ టాపర్గా నిలిచారు. మరి కాదర్బి అనే అమ్మాయి 1000కి 991 మార్క్స్ తోటి బైపీసీలో టాపర్గా నిలవడం జరిగింది. అంతేకాకుండా మరి ఈ ఫలితాల్లో ఎవరు ఊహించిన విధంగా అనేక మంది విద్యార్థులు 98%, 99% పైన సాధించడం జరిగింది. మరి 470కి 467 మార్కులు 7 విద్యార్థులు సాధించగా, 466 మార్కులు 24 మంది విద్యార్థులు, 460 మార్కులు 296 మంది విద్యార్థులు సాధించడం జరిగింది. అట్లానే జూనియర్ ఇంటర్ బైపీసీలో కూడా 452కి 455కి 452 మార్కులు 1 విద్యార్థి, మరి 450 పైన 5 విద్యార్థులు, 440 పైన 30 మంది విద్యార్థులు సాధించడం జరిగింది. అట్లానే సీనియర్ ఇంటర్లో కూడా 1000కి 991 మార్కు 5 విద్యార్థులు, 990 పైన 16 మంది విద్యార్థులు, అంటే 99% సాధించినట్టు లెక్క. మరి 980 పైన 191 మంది విద్యార్థులు, అంటే 98% 191 మంది విద్యార్థులు సాధించడం జరిగింది. మరి ఈ ఫలితాలే కాకుండా మరి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో కూడా ఎవ్రీ ఇయర్ మనం మరి ఆల్ ఇండియా స్థాయిలో కూడా మనం ర్యాంకులు సాధించడం జరిగింది. మరి లాస్ట్ ఇయర్ మనకి జేఈఈ మెయిన్స్ లో
99.76% తోటి స్టేట్ ఆల్ ఇండియా టాపర్ గా నిలిచి సీఎం గారి దగ్గర మనం అవార్డు కూడా తీసుకోవడం జరిగింది. అట్లానే ఇప్పటి వరకు మనకి జేఈ మెయిన్స్ లో కానీ, ట్రిపుల్ కానీ, ఎన్ఐటీలో వచ్చిన సీట్లు, ఐఐటీలో 2 సీట్లు వస్తే ట్రిపుల్ ఐటీలో 8 సీట్లు వచ్చాయి, ఎన్ఐటీలో 14 సీట్లు సాధించడం జరిగింది. అట్లానే ఎంసెట్ లో కూడా 1000 లోపు 11 మంది విద్యార్థులు, మరి 10,000 లోపు 231 మంది విద్యార్థులు మరి స్టేట్ ర్యాంక్ సాధించడం జరిగింది. మరి ఇంతమంది విద్యార్థులు మంచి ర్యాంకులు సాధించారు అంటే ఇక్కడ జరుగుతున్న విద్యా విధానంలో కానీ, లేకపోతే డైరెక్టర్ తీసుకుంటున్న కేర్ కానీ, మరి ఇవన్నీ మరి చాలా కేర్ తీసుకోవడం వల్ల ఈ ఫలితాలు వచ్చాయని నేను తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఇక్కడ జాయిన్ అయ్యే స్టూడెంట్స్ అందరూ కూడా చిన్న చిన్న ప్రైవేట్ స్కూళ్ళ నుంచి, లేదంటే గవర్నమెంట్ స్కూల్స్ నుంచి వచ్చిన స్టూడెంట్స్, వీళ్ళకి ఏ మాత్రం కూడా కాంపిటేటివ్ లో కానీ, లేకపోతే ఐఐటి ఫౌండేషన్ కానీ లేని స్టూడెంట్స్, వీళ్ళకి ఐఐటి అంటే ఏంటి, ఐఐటి చదివితే వాళ్ళ స్థాయి ఏ విధంగా ఉంటుందో అనే దగ్గర నుంచి మొదలు పెట్టుకొని మరి వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ డైరెక్టర్స్ ఇద్దరు కూడా మరి ఐఐటి గురించి వాళ్ళకి తెలియజేసి దాంట్లో ఆసక్తి కలిగే విధంగా వాళ్ళకి చెప్పి మరి వాళ్ళకి బేసిక్ నుంచి అంటే స్టార్టింగ్ నుంచి వాళ్ళకి ఐఐటి ఫౌండేషన్ వేసుకుంటూ 2 years లో మరి ఇంటర్మీడియట్ సిలబస్, ఐఐటి సిలబస్ కంప్లీట్ చేసుకొని మరి సాధారణ విద్యార్థులతోటి ఇలాంటి ఆల్ ఇండియా స్థాయి ర్యాంకులు, స్టేట్ ర్యాంకులు సాధించడం జరుగుతుంది. దీనికి ముఖ్య కారణము మరి కేవలం స్టడీ అవర్స్ లో కూడా మరి డైరెక్టర్స్ ఇద్దరు స్టూడెంట్స్ తెలిసి మీకు తెలియకపోవచ్చు. మరి డైరెక్టర్స్ ఇద్దరు నైట్ 10 దాకా కూడా స్టడీ అవర్స్ లో ఉండి ఎవరెవరు ఎట్లా చదువుతున్నారు ఏంటి, మరి గ్రాండ్ టెస్ట్లు జరిగినప్పుడు కూడా వాళ్ళ పేపర్లు మొత్తం తెప్పించుకొని ప్రతి పేపర్ కూడా చెక్ చేసి వాళ్ళు ఉండే లోటుపాట్లు తెలియజేయడం వల్లే ఎంతమంది విద్యార్థులకి మంచి మార్కులు వచ్చాయని నేను తెలియజేస్తున్నాను. మరి మా డైరెక్టర్స్ తో పాటు ప్రిన్సిపాల్స్ కానీ, డీన్స్ కానీ కూడా మరి ప్రతి స్టూడెంట్ మీద కూడా స్పెషల్ కేర్ ఉండటం వల్లే మరి కొన్ని 100 మంది స్టూడెంట్స్ మంచి పర్సెంటేజ్ సాధించడం జరిగింది. మా ఆలోచన ఎప్పుడు కూడా ఒకే విధంగా ఉంటుంది. ఏంటంటే ఎవరికో ఒకరికో ఇద్దరికో మార్కులు వచ్చి ఇద్దరు పేరెంట్స్ హ్యాపీగా ఫీల్ అయితే కాదు, మరి మన దగ్గర జాయిన్ అయిన ప్రతి స్టూడెంట్ పేరెంట్ కూడా మరి మా వాడికి స్థాయికి మించి మంచి మార్కులు వచ్చాయి అని హ్యాపీగా ఫీల్ అయినప్పుడే సంస్థ అభివృద్ధి చెందుతుందని నమ్మిన వాళ్ళం. కాబట్టి ప్రతి స్టూడెంట్ మీద కూడా స్పెషల్ కేర్ తీసుకొని మరి మంచి ఫలితాలు సాధించడం జరిగింది. అట్లానే మరి రాబోయే జేఈ మెయిన్స్ లో కూడా మొన్న మంచి పర్సెంటేజ్ వచ్చింది, మీరు అందరికి కూడా తెలుసు. అట్లానే మొన్న రాసిన సెషన్స్ 2 లో కూడా చాలా ఎక్కువ మంది స్టూడెంట్స్ కి మంచి మార్క్స్ వచ్చాయి. అవి 2-3 రోజుల్లో మనకు ఫలితాలు రాబోతున్నాయి. దీంట్లో కూడా లాస్ట్ ఇయర్ కంటే కూడా మరి జేఈ మెయిన్స్ లో మంచి ఫలితాలు వస్తాయని చెప్పేసి గతంలో కంటే కూడా మరి జేఈ మెయిన్స్ కానీ, ఐఐటి కానీ, నీట్ లో కానీ, మరి ఎన్ఐటీల్లో కానీ ఇంకా ఎక్కువ సీట్లు తెచ్చుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా మా పాత్రికేయ మిత్రులకి, మరి పేరెంట్స్ కి, మరి మమ్మల్ని అన్ని విధాలుగా ఆదరిస్తున్నటువంటి స్కూలు యాజమాన్యాలకి, మిత్రులకి, శ్రేయోభిలాసులకి, ముఖ్యంగా మా సబ్జెక్టు ఫ్యాకల్టీకి, డీన్స్ కి, ప్రిన్సిపాల్స్ కి, మా డైరెక్టర్స్ అందరికీ నా హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాను. గుడ్ ఈవినింగ్. నా పేరు పి మహేశ్వరి. నేను పొదిలి నుంచి వచ్చాను. 10th ఒంగోలు అపెక్స్లో చదివాను. ఇప్పుడు ప్రస్తుతం రిలీజ్ అయిన ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ రిజల్ట్లో నాకు 470కి 467 వచ్చాయి. ఈ మార్క్స్ రావడానికి ఈ షెడ్యూల్ నాకు సహకరించిన మా చైర్మన్ సార్స్, మా డైరెక్టర్ సార్స్ అండ్ ఫ్యాకల్టీకి ప్రత్యేక అభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ మార్క్స్ రావడానికి మంచి షెడ్యూల్స్ వేయటం, మేము ఎప్పుడైనా ప్రీ ఫైనల్స్ మార్క్స్ తగ్గినప్పుడు, లోగా ఫీల్ అయినప్పుడు మా డీన్ సర్స్ కానీ, వీపీ మేడమ్స్ కానీ మమ్మల్ని సొంత కూతురులాగా మోటివేట్ చేసి మేము ఉన్నామని ధైర్యాన్ని ఇచ్చారు. ఎస్ఎస్జేసీ అంటే ఓట్ కాదు, ఇట్స్ ఏ బ్రాండ్. ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు బి అన్ ఎస్ఎస్జేసీఎన్ అండ్ థ్యాంక్స్ నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు. అందరికీ థ్యాంక్స్. నా కోసం ఇంత కష్టపడ్డ మా పేరెంట్స్కి ఎప్పుడు రుణపడి ఉంటానని మాటిస్తున్నాను. గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఐఎమ్ పవన్ కుమార్. నేను సరస్వతి కాలేజ్ ఆదర్శ క్యాంపస్లో ఐఐటి కోర్స్ చదువుతున్నాను. ఈరోజు ఇంటర్ ఫస్ట్ ఇయర్ మార్క్స్ వచ్చాయి. నాకు 470కి 466 వచ్చాయి. మామూలుగా నేను కూడా ఫస్ట్ కాలేజ్లో జాయిన్ అయినప్పుడు
మ్యాథ్స్ నేమ్ అర్థం కాలేదు. 1 బై సార్ వచ్చి స్ట్రైట్ లైన్స్ బోర్డు మీద ఏదో వేస్తుంటే ఇలాగైతే నేను ఇంటర్ పాస్ అవుతాను. 10th మంచి మార్క్స్ వస్తే ఇంట్లో అంతలా చేశారు, చికెన్ పెట్టారు, అది గౌరవాలు చేశారు. ఇంటర్లో అక్కడ మార్క్స్ రాకపోతే ఏం చేస్తారని నేను కూడా భయపడ్డాను. హోమ్ సిక్ దాకా అలాగే ఉంటుంది. హోమ్ సిక్ ఇంటికి వెళ్ళేటప్పుడు ఏమో ఆనందంగా వెళ్ళాను, వచ్చేటప్పుడు ఏమో బాధగా వచ్చాను. ఇక్కడికి వస్తే వారానికి ఒకసారి సినిమా వేస్తే అంతా బాగానే ఉండేది. వారానికి ఒకసారి ఎగ్జామ్ పెట్టేవాళ్ళు. చిన్నగా ఎగ్జామ్స్లో 76, 78 అట్లా 80కి అయ్యాయి. తర్వాత టర్మ్ అని ఒక ఎగ్జామ్ వచ్చింది. వారం రోజులు ప్రిపరేషన్ హాలిడేస్ ఇస్తేనే మేము వారం రోజులు ప్రిపేర్ అయ్యి కొన్ని మార్క్స్ వచ్చినప్పుడు నాకు కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది. ఆ కాన్ఫిడెన్స్తో ఇంకా తర్వాత వచ్చిన ప్రీ ఫైనల్స్లో ఎట్టైనా ఫుల్ మార్క్స్ తెచ్చుకుందాం అనుకున్నా. కానీ ప్రీ ఫైనల్ ఏమో కరెక్షన్స్ మాసారాలు కాకుండా వెయిట్ క్యాంపస్లో పంపించారు. వాళ్ళేమో స్పెల్లింగ్ మిస్టేక్స్ కూడా ఎతికి పేపర్లో 10 తప్పులు తెప్పించారు. నేను 2-3 సార్లు రాసిన క్వశ్చన్లలో ఇన్ని తప్పులు ఉన్నాయి అని నాకే భయం వేసింది. అలా 3 ప్రీ ఫైనల్ అయిపోయినాయి. 3 ప్రీ ఫైనల్ చివరికి వచ్చేసరికి నాకే 467 మార్క్స్ వచ్చాయి. ప్రీ ఫైనల్లో 8 మార్క్స్ వచ్చినాయి అని ఇంకా నాకు ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చింది. చివరిలో ఫైనల్స్ ఎగ్జామ్స్ అప్పుడు వాళ్ళు ఇచ్చిన హాలిడేస్లో నేనైతే కష్టపడలేదు. అంతకుముందు ఏ క్వశ్చన్ చేసినా చదివే క్వశ్చన్ లాగా ఉంటుంది. పేపర్ బుక్ చేసి బోర్ కొట్టింది చెప్పాలంటే. ఎగ్జామ్స్కి ఫిజిక్స్కి కెమిస్ట్రీకి ఏదో వారం రోజులు ఖాళీలు వచ్చాయి. ప్రతిరోజు పొద్దున్నే తీసుకెళ్ళి స్టడీ హాల్లో కూర్చోబెట్టారు. వీపీ సార్ ఒకసారి, కాసిం సార్ ఒకసారి, నరసింహరావు సార్ ఒకసారి అట్లా వస్తూ ఉంటారు. ఎప్పుడు ఖాళీ మాసారు. చివరిలో 7 రోజులు 7 days ప్రిపరేషన్ జరిగింది. మార్క్స్ వస్తాయని ముందే తెలిసినా కూడా అప్పటిదాకా భయంగానే వెళ్ళాం. అక్కడికి వెళ్ళినా కూడా గణేష్ సార్ వస్తారు. ప్రతి ఎగ్జామ్కి ముందు మీటింగ్ పెట్టి మమ్మల్ని మోటివేట్ చేస్తూ ఉంటారు. అలా చేసి థ్యాంక్స్ సార్. హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు భీమినేని హర్షిని. నేను ఒంగోలులోని నిర్మలా స్కూల్లో 592 మార్క్స్ సంపాదించి సరస్వతి కాలేజ్లో చేరాను. మరి ఈరోజు రిలీజ్ అయిన ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్లో 470కి 467 సాధించాను. దీనికి గల కారణమైన చైర్మన్ సార్కి, డైరెక్టర్ సార్స్కి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రతి మంత్లో కూడా మంచి షెడ్యూల్స్ వేసి దాన్ని మంచిగా పాటించి మరి మాకు సిలబస్ని టైంలో కంప్లీట్ చేసిన ఫ్యాకల్టీకి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. మరి ఎప్పుడైతే మేము మార్క్స్ తగ్గి లోగా ఫీల్ అయ్యామో ఆ టైమ్స్లో మమ్మల్ని ఎంతగానో ఆదరించి, హోమ్ సిక్ ఫీల్ అయినప్పుడు కూడా మమ్మల్ని ప్రోత్సహించి మమ్మల్ని ఇంతవరకు తీసుకొచ్చిన మరి మా డీన్ సార్కి, మా వీపీ మేడంకి ప్రత్యేకంగా మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి నన్ను ఇంతవరకు చదువుకోవడానికి నాకు ప్రోత్సహించిన ముఖ్యమైన మా తల్లిదండ్రులకు కూడా నేను ఎంతో రుణపడి ఉంటాను. మరి చాలామంది అనుకుంటారు సరస్వతి అంటే ఓన్లీ ఐటీనే అని. కాదు, అది జేఈఈ మెయిన్స్ని కూడా ఆబ్జెక్టివ్లో కూడా మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహిస్తుంది. మరి మీరు ఎప్పుడైనా ఇఫ్ యూ హ్యావ్ అ జీల్ టు బీ అన్ IITian, బీ ఫస్ట్ SSJCN. మరి నేను ఎవరికైనా సలహా ఇవ్వాలనుకుంటే మీరు ఫస్ట్ SSJCని చూస్ చేసుకోండి. ఎందుకంటే ఇట్ గివ్స్ బెస్ట్ ఎడ్యుకేషన్, బెస్ట్ ఫ్యాకల్టీ, బెస్ట్ ఫుడ్ అండ్ ఈవెంట్స్ ఎన్నెన్నో. మరి నాకు ఇలా మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన సర్స్ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. Good evening to everyone. My name is D. Vaishnav. 455 కాదు 452 తెచ్చుకొని స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించాను. నేను ఖమ్మం నుంచి వచ్చాను. వాసవి విద్యానికేతన్లో 10th క్లాస్ చదివి 600 గాను 586 మార్కులు సాధించాను. తర్వాత శ్రీ సరస్వతి జూనియర్ కాలేజ్ నీట్ ప్రోగ్రాంలో జాయిన్ అయ్యి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ నెంబర్ ఆఫ్ రాయడం వల్ల నాకు 1 మార్క్స్ 2 మార్క్స్ ఐపీలో చాలా ఈజీగా స్కోర్ చేయగలిగాను. దాని ద్వారా నేను స్టేట్ ఫస్ట్ సాధించగలిగానని సగర్వంగా చెప్తున్నాను. దీనికి సహకరించిన మా చైర్మన్ సార్ గారికి, డైరెక్టర్స్కి, ప్రిన్సిపల్స్కి అండ్ ఫ్యాకల్టీకి, స్టాఫ్ మెంబర్స్కి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మా బాబుకి 466 మార్క్స్ వచ్చాయి. బాబు అంతకుముందు సాయిబాబా సెంటర్ స్కూల్లో చదివాను. అలాగే ఇక్కడికి వచ్చాక అబ్బాయి పూర్తిగా CBSE సిలబస్, కానీ ఇక్కడికి వచ్చాక స్టేట్లో చదువుతాడా లేదా అని చెప్పేసి నాకు అనుమానంగా ఉండేది. నేను కేరళ స్కూల్లో టీచర్గా వర్క్ చేస్తాను. మా స్టూడెంట్స్ అందరినీ కూడా మేము ఇక్కడికే ప్రిఫర్ చేస్తాం. ఎక్కువ శాతం అందరు ఇక్కడే, 70% ఇక్కడే మా స్టూడెంట్స్ అంతా ఉండేది. మా సార్ ప్రిఫరెన్స్ చేస్తారు, సరస్వతిలో జాయిన్ చేయమ్మా, బాబుకి ఎటువంటి డోకా ఉండదు, బాబుకి మంచి మార్క్స్ వస్తాయి. మా సార్ చెప్పడం వల్ల ఇక్కడికి
జాయిన్ చేసే నమ్మకంతో, అదే నమ్మకంతో మీ మీద నమ్మకంతో సార్ ఇక్కడ జాయిన్ చేశారు మేము. అదే నమ్మకంతో ఇప్పుడు మా బాబు సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. దీనికి సంబంధించినటువంటి డైరెక్టర్ సార్కి, అలాగే సార్కి, అలాగే మెయిన్గా చెప్పాలంటే ఆ క్యాంపస్లో ఉన్నటువంటి ప్రిన్సిపాల్ సార్, వైస్ ప్రిన్సిపాల్ సార్, అలాగే స్టాఫ్ మెయిన్ వీళ్ళే. వీళ్ళ వల్లే మా బాబుకి ఆ మార్క్స్ వచ్చాయంటే కారణం వీళ్ళ వల్లే. టీచర్స్ కూడా అంత ఇదిగా మాకన్నా కూడా ఎక్కువ కేర్ తీసుకొని పిల్లల్ని అంత చక్కగా చదివించారు. మేము ఊరికి వచ్చి చూసి వెళ్ళేవాళ్ళం అంతే. బాబు ఎలా చదువుతున్నాడు ఏంది ఎప్పటికప్పుడు డీటెయిల్స్ మొత్తం నాకు పంపిస్తూ ఉండేవాడు. అలాగే ఎగ్జామ్స్ అయిపోయాక సార్ ఇద్దరు వచ్చేవాళ్ళు. వచ్చి పేపర్ ఎలా వచ్చింది, పిల్లలు ఎలా రాశారా లేదా, కొన్ని రాయకపోతే ఎలా రాయాలి, అమ్మ అది వదిలేసేయండి, నెక్స్ట్ ఎగ్జామ్ ఉంది దాని గురించి ప్రిపేర్ అవ్వండి. నేను వెళ్ళేదాన్ని. నేను వెళ్ళినప్పుడల్లా సార్స్ వచ్చేవాళ్ళు. వచ్చి నేను వెళ్ళిన రోజే వచ్చేవాళ్ళు. వచ్చే పిల్లలందరితో మాట్లాడేవాళ్ళు. దాని గురించి ఆలోచించదు, దీని గురించే ముందు జరగబోయే దాని గురించి బాగా ఆలోచించి బాగా చదివి రాయండి అని చెప్పని ప్రతి మినిట్ పిల్లలు ఏం చేస్తున్నారు, వాళ్ళు చదువుతున్నారా లేదా అనే దాని గురించి ఎప్పుడు కూడా వాళ్ళు కేర్ తీసుకుంటానే ఉంటారు. అలాగే మీరు కూడా ఆ నమ్మకం పెట్టుకొని మీ పిల్లల్ని కూడా ఇక్కడే జాయిన్ చేయండి. పిల్లలకి మంచి భవిష్యత్తు ఉంటుంది. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సార్స్కి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ముందుగా సరస్వతి విద్యా సంస్థల అధినేత అయినటువంటి శ్రీ రమణారెడ్డి సార్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే చైర్మన్స్ అయినటువంటి గణేష్ సార్ గారికి, శంకర్ సార్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ సరస్వతి కాలేజీలో నమ్మకం పెట్టి మా అమ్మాయిని జాయిన్ చేసి స్టేట్ ఫస్ట్ ర్యాంకర్గా 470కి 467 మార్కులు సాధించి మా తల్లిదండ్రులు ఉన్నత స్థానాన్ని పెంచి మా అమ్మాయిని కూడా ఉన్నత స్థానానికి తీసుకొచ్చినట్టే మీ ఫ్యాకల్టీకి, డీన్ సార్కి, ప్రిన్సిపల్స్కి, ముఖ్యంగా ఉపాధ్యాయుల బృందానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇలాగే క్రమశిక్షణతో విద్యార్థులకి మంచి విద్యను అందిస్తూ గొప్ప ఉన్నత స్థానానికి చేరుస్తారని ఆశిస్తున్నాను సార్. మీరు ఎక్కడైనా ఇంటర్మీడియట్ జాయిన్ చేయాలి అనుకుంటే విజయవాడ, గుంటూరు, అమెరికా అనుకోకుండా మనకు బెస్ట్ ఆప్షన్గా ఉన్నటువంటి, మనకు దగ్గరగా మన మాట వింటూ మనకు అనుకూలంగా ఫీజుల విషయంలో అయినా క్రమశిక్షణ విషయంలో అయినా ఒక గొప్ప ఉన్నత స్థాయికి తీసుకెళ్తున్న సరస్వతి కాలేజీకి జోహార్ చెప్పుకుంటూ ఇలాగే మీ విద్యా సంస్థలు ఉన్నత స్థాయికి చేరాలని ఆశిస్తున్నాను సార్. థ్యాంక్ యూ. ఎవరు ముందలు కడుపుతాడు ముందలు రమ్మ పిల్లలు ముందలు పెట్టండి. ఆయన మీద పడతారు ఇంటికి అన్నది అంటే వచ్చాడు ఆ సైడ్ ఆడ ఉన్నాడు. పిల్లకాయలు ఏడాది తీసే తెలుసా నీకు? సరే మా ఇంటికి మా ఇంటికి రాండి, మీరు ముందర పిల్లలు ముందరికి రాలి. ఇదే లాస్ట్ ఇదే ఫోటోనా? అదే ఫోటో ఇంకేముంది సపరేట్ చెప్తాను. కొద్ది వాళ్ళ పిల్లలు ముందు నాన్న అవి కొద్దిగాని మీరు ముందరికి రండి, పిల్లలు ముందరికి రండి. లొకేషన్స్ మనం చెప్పండి స్వీట్లు పెడతారు, మీకు కూడా పెడతారు. రామారెడ్డి రామరెడ్డి అంటున్నారు. సరే
ఓకే సార్, థ్యాంక్ యూ. సరస్వతి కాలేజీ యాజమాన్యానికి నా ఉదయపూర్వక నమస్కారాలు సార్. సార్ వాళ్ళ కృషి, స్టూడెంట్ పట్టుదల ఈ విజయానికి కారణమని నేను తెలియజేయగలుగుతున్నాను సార్. ప్రకాశం జిల్లాలో ఏకైక కాలేజీ ఏంటంటే మన సరస్వతి కాలేజీకి ఒక విజయం దక్కిందని నేను ఆనందిస్తున్నాను సార్.